హలో, వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు అయితే ఉమెన్స్ డే కదండి. మేమైతే బయటికి వెళ్తున్నాము. బయటికి మీన్స్ వేరే ఊర్లో చర్చికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో దానికోసం అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము వెళ్తున్నాము. సో ఇదిగోండి వచ్చేసాము చర్చ్ దగ్గరికి వేరే ఊర్లో. సో అక్కడైతే చాలా బాగా జరిగిందండి సర్వీస్. అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా కొన్ని గేమ్స్ పెట్టారు, సింగింగ్ కాంపిటీషన్స్ పెట్టారు, తర్వాత చాలా చాలా పెట్టారండి కాంపిటీషన్స్ అయితే, గేమ్స్ అవన్నీ. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి అమ్మమ్మ దొరికిందండి. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మమ్మ లాగే ఉందండి, అచ్చము సేమ్ అమ్మమ్మ. అసలు ప్రింట్ తీసి అలా దించినట్టు అనిపించింది. నేను చూడగానే షాక్ అయిపోయాను. అదేంటి అమ్మమ్మ అని అలా షాక్ అయిపోయాను అనమాట. బట్ సేమ్ మా అమ్మమ్మ లాగానే ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే గాడ్ నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చి మా అమ్మమ్మని మళ్ళీ తిరిగి నాకు చూపించాడు అన్నంతగా ఉమెన్స్ డే రోజు ఆ స్పెషల్ అయితే నేనైతే అనుభవించాను. తర్వాత అక్కడ మాకు టిఫిన్ అయితే అరేంజ్ చేశారండి అక్కడ వాళ్ళు. సో టిఫిన్ కూడా చేసేసి ఇంకా చర్చ్లో అయితే అటెండ్ అయిపోయాను. ఇంకా అమ్మమ్మ పక్కనే కూర్చుంటానని చెప్పేసి నేనైతే ముందుకేసేసి అమ్మమ్మ స్టాండింగ్ పాస్టర్ గారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాన్న. ఈ గొప్ప ఈవి కొరకు, ఈ గొప్ప సృష్టి కొరకు నాయన, ఈ మా జీవితానికి అర్థం ఇచ్చినట్లు, మా జీవితం పరిపూర్ణమగినట్లు మీరు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నారంటే సామాజిక, రాజకీయ, సంస్కృత, సమాధానం, నీతి, సమానత్వం, మహిళల హక్కు మరియు గౌరవం కోసం అన్ని రంగాల్లో సాధించిన వాళ్ళ కొరకు సాధించిన వాళ్ళ కొరకే వాళ్ళని గణపరచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజుని మహిళల రోజుల్లో దేవుగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది ఈరోజు అన్ని రంగాలలో నాయకులు, ఆడవాళ్ళు, స్త్రీ, మహిళలు వహిస్తున్నారు. ఒక్కొక్కరు ప్రత్యేక విధముగా వారి యొక్క కాలంలో ఉపయోగించి సాధించిన విజయాలను, వారి యొక్క విలువల గురించి చూసారు కదండి చర్చ్ ఎలా జరిగిందో ఏంటనేది. చాలా బాగా జరిగిందండి. అండ్ ఒక సిస్టర్ కూడా చాలా బాగా పాటలు పాడారు. అండ్ మేడం కూడా చాలా మంచిగా మెసేజ్ చెప్పారండి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మేము వేరే ఊరు వెళ్తున్నాము. అక్కడ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వేరే ఊరు కూడా మేము వెళ్తున్నాము కార్లో. సో చాలా చాలా హ్యాపీగా ఆ డే అనేది టైం స్పెండ్ చేసామండి ఫుల్ విత్ ఫ్యామిలీతో. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి
నేను ఏం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అని చెప్పేసి మొన్న వీడియోలో పెట్టాను కదండి. అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాండ్ బ్యాగ్ ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో పెట్టాను, ఇంటికి వరకు చూసేయండి. ఇక్కడైతే చక్కగా ఎంత కూల్గా ఎంత బాగుందంటే పచ్చదనం చూసినట్టు అనిపించిందండి. ఆ పొలాలు అదంతా ఊరైతే పేరంతా నాకు గుర్తులేదు కానీ చాలా చాలా అయితే బాగుందండి. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు నేనైతే శారీ ఏమంటారు డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే పిల్లలతో అంత లాంగ్ జర్నీస్ అంటే విత్ శారీతో అస్సలు కుదరదు కదా. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. మా పిల్లలు కూడా కారులో పడుకుంటున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మమ్మల్ని పిలిచారో ఆ గెస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయండి. పక్షులు, తర్వాత ఏమంటారు గొర్రెలు, చాలా ఉన్నాయి ఐటమ్స్. మాకైతే ఈ పక్షులను చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారండి. బట్ ఎక్కువ టైం అయితే మేము అక్కడ స్పెండ్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు చాలా డే అంతా అలా ఉండేసరికి వాళ్ళు కొంచెం చిరాకు పడిపోయానండి. నేనైతే ఇంటికి వచ్చేసాను. మా హస్బెండ్ అయితే అక్కడే టైం స్పెండ్ చేసి నైట్ 12కి అలా వచ్చారనమాట మా హస్బెండ్. బట్ ఎంత ఎంజాయ్ చేసామంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ ఉమెన్స్ డే రోజు. అండ్ నేనైతే వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యిందండి, ఏమనుకోవద్దు. ఈ వీడియో అయితే చూసేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, ఓకేనా. నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ పెట్టేసేయండి. ఇంకెలా చేయాలి ఏంటి, మీరు ఏమి ఇష్టపడుతున్నారు అంటే ఏమంటారు కుకింగ్సా, లేకపోతే డైలీ వ్లాగ్సా, లేకపోతే ఎట్లా మీకు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఇక్కడైతే పిల్లలు ఎత్తుకో ఆ పక్షులను పిలువు అవి మాట్లాడుతున్నాయి కూడా కొన్ని అయితే. అసలు హలో అంటే హలో అంటున్నాయండి. నాకు పిల్లలు ఎగ్జైట్ అనిపించింది. ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అసలు. ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి. అండ్ మా హస్బెండ్ ఏమి హ్యాండ్ బ్యాగ్ ఇప్పించారో చూసేయండి, వచ్చేస్తుంది. సో నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే నేను పిల్లలతో జర్నీస్ చేస్తాను కాబట్టి నాకు వాటర్ బాటిల్ పట్టాలి, 2 డైపర్స్ పట్టాలి, కర్చీఫ్ పట్టాలి. అందుకని చెప్పేసి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే పికప్ చేసుకున్నాను. బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ ఇంతవరకు అయితే లాగ్ అండి ఉమెన్స్ డే లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో డైలీ లాగ్స్ అయితే వచ్చేస్తాయి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, క్యాచ్ యూ నెక్స్ట్ లాగ్.